హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సవితా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో నాటుకోడి పులుసు రాగి సంగటి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సవితా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి నాటుకోడి పులుసు రాగి సంగటి, రాయలసీమ స్పెషల్. అది ఎట్లా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. మనం నాటుకోడి ఇది ఇట్లా కేజీ లెక్కలు కాదు, ఒక కోడి మాత్రం కొట్టించుకొని వచ్చేసినాం. ఇది దాదాపు 1 కిలో అవుతుంది కావచ్చు. ఇది మొత్తం కడుక్కోవాలి మంచిగా. ఇది కడిగి పక్కకి పెట్టుకుందాము. ఒకటి చిన్న కడాయి తీసేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇవి మనకి మసాలాలు: కొబ్బరి, బగారాకు, ఇలాచి, చెక్క, లవంగాలు, ధనియాలు, గసగసాలు, ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వేయించుకోవాలి. అన్నీ ఒకసారి వేయించితే కుదరదు, అంటే ఒకటి మాడిపోతుంది, ఒకటి వేగది. ఫస్ట్ కుడుక వేయించుకుందాము. కుడుక కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లవంగం, ఇలాచి, చెక్క వేసుకుందాము. కొన్ని ధనియాలు 1 టేబుల్ స్పూన్ సరిపోతాయి. బగారా ఆకు, లాస్ట్లో గసగసాలు వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇది చల్లారనియాలి. ఈ మసాలాలు చల్లగా అయ్యే వరకు ఒకటి గంజు తీసేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. కర్రీకి సరిపడంత ఆయిల్ వేసుకుందాం. దీంట్లో ఈ మసాలాలన్నీ చల్లగా అయిపోయినాయి కదా, దీంట్లో వేసుకుందాం మిక్సీ గిన్నెలా. నూనె వేడైంది కదా, పచ్చిమిర్చి ఒక 4 వేసుకున్నాము. ఒకటి పెద్దది ఉల్లిగడ్డ, ఒకటి ఉల్లిగడ్డ పెద్దదాన్ని కట్ చేసుకోవాలని చెప్పిన కదా, అంటే కొంచెం గ్రేవీకి కానీ మంచిగా ఉల్లిగడ్డ వేసుకుంటే ఎక్కువ టేస్ట్ ఎక్కువ ఉంటుంది, గ్రేవీ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది. అందుకని కొంచెం పెద్ద ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఒకటి కరివేపాకు, కొంచెం ఉప్పు వేద్దాం. దీంట్లో టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నాం కదా, ఇవి కొంచెం ఇట్లా ఫ్రై అయిపోయినాయి. మనం పట్టుకున్న మసాలా వేసుకుందాము. మసాలా వేసుకున్నాం కదా, ఇందులో 1 టేబుల్ స్పూను అల్లం వేసుకుందాము. మసాలా కొంచెం ఉడికింది కదా, పుదీనా వేసుకుందాం. దీంట్లోనే ఒక 1½ స్పూను పసుపు. మసాలా గోలిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. దీంట్లో ఇది మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలిపినాం కదా, ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి. కొంచెం గ్రేవీ కోసం అని చెప్పేసి మనము 2 పెద్ద టమాటాలు తీసుకున్నాం. ఈ చిన్న చిన్న గడి వేసుకొని మిక్సీ గిన్నెలు వేసుకోవాలి. లేదు అట్లనే పీసెస్ గడి వేసి వేసుకుంటా అంటే చిన్న చిన్న ముక్కలు గడి వేసుకొని అట్లనే వేసుకోవచ్చు. కట్ చేసుకున్న టమాటా గ్రేవీ పట్టేసుకొని ఫస్ట్ కారం వేసుకోవాలి కర్రీలో సరిపడంత. దాని తర్వాత టమాటా గ్రేవీ వేసి 5 మినిట్స్ మంట సిమ్లో పెట్టి మూత పెట్టాలి. దీంట్లో నీళ్ళు పోసుకుందాం. ఇక సూప్కి సరిపడంత. నాటుకోడి పులుసు కదా, పులుసు లాగానే ఉండాలి. మిక్సీలో నీళ్ళు మసాలా ఉంది కదా, అందుకని కొంచెం ఊపి కడిగి పోసిన.
ఇది సూప్ ఉంది కదా, ఇప్పుడు నేను 3 గ్లాసులు పోసిన, ఇంకొక గ్లాస్ మందం వరకు చికెన్ ఉడికే వరకు ఇంకిపోతాయి కదా నీళ్ళు, మళ్ళీ 2 గ్లాసుల వరకు అయిపోతుంది, చిక్కగా అయిపోతుంది ఇంకా కొంచెం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం దీంట్లో. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాం. మూత పెట్టేసి మంట ఫుల్గా పెట్టేద్దాం, ఇక ఉడుకుతుంది. అంతసేపు అన్నం ఏమైందో చూద్దాము. అన్నము ఇంత ఉడికింది కదా, ఇంక ఉడకాలి అన్నం. ఇంకా కొంచెం పలుకుంది, ఇంకా కొంచెం ఉడికిన తర్వాత దీని తర్వాత ప్రాసెస్ చెప్తాను నేను. ఈ కప్తో 2 కప్పుల బియ్యం తీసుకున్నాం కదా, అయితే ఇదే కప్తోని 2 కప్పుల రాగి పిండి తీసుకోవాలి. రాగి పిండి మొత్తం ఇట్లా చల్లుకోవాలి ఈ అన్నంలా. మొత్తం ఒకటే లెవెల్లో మొత్తం చల్లుకున్నాం అనుకోండి, మంచిగా ఉడుకుతుంది. ఒకటే దగ్గర అయితే ఒక కడ ఉడుకుతుంది, ఒక కడ ఉడకది. మూత పెట్టి పెట్టాలి అట్లనే. చికెన్ ఉడికిందా లేదా చూద్దాము. ఒక పీస్ తీసుకొని కొంచెం గిన్నెలు నీళ్ళు పోసుకొని ఒక పీస్ వేసుకొని చూద్దాము. ఇంక ఉడకలే, ఇంకా ఒక 5-10 మినిట్స్ అయితే పడుతుంది. ఒకసారి మూత తీసుకొని కలుపుకుందాము మంచిగా. మొత్తం మంచిగా కలవాలి, ముద్దలు లేకుండా. ముందుగా అనుకున్నారేమో కదా, ఇంత గిన్నెని బియ్యానికి ఇంత పెద్దది పెట్టింది అని చెప్పి, ఇది మంచిగా కలవడానికి అని చెప్పేసి ఇంత పెద్ద బాండి పెట్టేసిన నేను. గుండెది లాంటిది పెట్టేసినాం అనుకోండి, కూరగంజి లాంటి దాంట్లో వేస్తే కలవదు సరిగా. ఇట్లా వెడల్పు దాంట్లో అయితేనే మంచిగా కలుస్తుంది. ఎంత హైట్ ఎట్లా పెరిగిన అనుకుంటా, కింద స్టూల్ వేసుకున్నా నేను. అయ్యో, నాకు ఇది బలంగా కలపాలి కదా, కింద నుంచి వెళ్ళి కలపాలంటే అస్తలేదు. అందుకని చెప్పేసి స్టూల్ వేసుకున్నా నేను. అందుకే పొట్టిగుంటే కష్టాలు ఉంటాయి, అందుకే హైట్ ఉండాలి. ఇది ఒకసారి ఇట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాము ఒక 2 మినిట్సే, ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది. 2 మినిట్స్ అయింది కదా, ఇక రాయి సంగటి ఉడికింది మంచిగానే. ఇక ఇంకా కొంచెం సేపు ఉంటే ఇక కింద అడగంటేస్తుంది. ఓకే, ఇది కొంచెం చల్లారనియాలి, బంద్ చేసుకుందాం ఇక. చూడండి, కొంచెం చల్లగా, మరీ చల్లగా అయింది అనుకోండి టేస్ట్ ఉండదు కదా. ఇది కొంచెం వాటర్ పెట్టుకోవాలి, చేతికి వాటర్ పెట్టుకొని ఈ పెద్ద పెద్ద ముద్దలు తీసుకోవాలి. మంచిగా ముద్దలు విసికేసి ప్లేట్లో పెట్టుకోవాలి. అది కాలుతుంది. బాగా వేడిగానే ఉన్నది, బాగా కాలుతుంది, చేతులు రెడ్గా అవుతున్నాయి. చికెన్ కూడా ఉడికినట్టుంది, ఇక బంద్ చేసుకుందాము. బంద్ చేసుకొని వేసుకుందాం దీంట్లో. కొంచెం ఇట్లా ఒత్తేసుకొని దీంట్లో వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది, వేడిగా ఉన్నది. ఎట్లుంటుందో టేస్ట్.
మస్తుంది, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా రాగి సంగటి నాటుకోడి పులుసు ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి ఎట్లుందో. ఓకేనా? మన వీడియోస్ కూడా అన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.